హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా జన్మాష్టమి శుభాకాంక్షలండి. శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరకు వచ్చేసింది కదా. పండగ రోజు దేవునికి నైవేద్యంగా ఏం ప్రసాదం సమర్పించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. కేవలం 2 నిమిషాల్లోనే శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన అటుకుల నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇస్కాన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఈ అటుకుల ప్రసాదాన్నే దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. ఈ నైవేద్యం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ నైవేద్యంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ అటుకుల ప్రసాదం కోసం 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. 1 కప్పు అటుకులకు గాను 3/4 కప్పు బెల్లంని సన్నగా తురుముకొని తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి. కొబ్బరి తురుమును పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు అటుకులు, అలాగే 1/2 కప్పు తురుముకున్న కొబ్బరిని వేసుకొని ఇవి రెండు మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొబ్బరిని ఈ విధంగా పెద్దగా తురుముకోవాలండి. ఈ అటుకుల మిక్చర్‌కి ఈ విధంగా తురుముకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అటుకులు, కొబ్బరి తురుముని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే కిస్మిస్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అటుకులు, కొబ్బరి మిక్సర్‌లో వేసుకోవాలండి. మరలా స్టవ్ పైన ఇదే కడాయిని పెట్టుకొని 3/4 కప్పు సన్నగా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/4 కప్పు నీళ్ళని వేసుకోవాలండి. వాటర్ 1/4 కప్పు అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయొద్దు. 1/4 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత బెల్లము వాటర్‌లో కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. బెల్లం దాదాపుగా కరిగిన తర్వాత ఇందులో 2 ఇలాచీలని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ బెల్లం సిరప్‌ని అటుకులు, కొబ్బరి మిక్సర్‌లో వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్పు అటుకులు, కొబ్బరికి బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వలన ఈ బెల్లం సిరప్పు అటుకులు, కొబ్బరికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత అటుకుల ప్రసాదం ఈ విధంగా తయారైంది. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే శ్రీకృష్ణునికి ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్‌గా కేవలం 2 లేదా 3 నిమిషాల్లోనే ఈ అటుకుల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించొచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ అటుకుల ప్రసాదాన్ని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ అటుకుల ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఈ అటుకుల ప్రసాదం నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.